దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు జరిగేటటువంటి పరిచర్య దేవుని కృప తన కనికారం వలన అది ముందుకు సాగాలని ప్రార్థించి ప్రారంభించాం. అసలు యేసు ప్రభువును ఎందుకు దేవునిగా నమ్మాలి? యేసు ప్రభు ఎవరు? చాలామంది చాలా రకాలైన మాటల చేత మన దేవుడు కాడు, మనకు సంబంధించిన వాడు కాడు, మన దేశానికి దేవుడు కాడు అనే మాటలు చాలామంది పలికి మనం వింటున్నాం. మానవుడు ఆలోచించే రీతిగా దేశానికి ఒక దేవుడు, ప్రపంచానికి కొన్ని దేవుళ్ళు, లేక ప్రదేశానికి కొన్ని దేవుళ్ళు, ఇంటికి కొన్ని దేవుళ్ళు మనుషులు పెట్టుకునేటటువంటి నిబద్ధత కానీ, ఆకాశము ఒక్కటైనప్పుడు, భూమి ఒక్కటయ్యేటప్పుడు, అందులో వెలుతురిచ్చే సూర్యుడు చంద్రుడు ఒక్కొక్కటిగా ఉండేటప్పుడు, గాలి నీరు ఒక్కటిగా ఉండేటప్పుడు, వాటికి సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కూడా ఒక్కడే అని మనం తెలుసుకోవాల్సేటటువంటి బాధ్యత ఉంది. అందులో యేసే దేవుడని ఎందుకు నమ్మాలి అనగా, యేసే దేవుడని నమ్మడానికి గల ప్రధానమైన కారణము, ఆయన సృష్టికి మునుపు ఉన్నవాడు, సృష్టిని కలుగజేసినవాడు, కలుగుని దేని ఆయన లేకుండా కలుగలేదు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చెప్పబడుతుంది. ఆది నుండి ఆయన ఉన్నవాడు, ఆదియు తానే, అంతము తానై ఉన్నాడు, అల్ఫా ఓ మేఘవై తానే ఉన్నాడు. కనుక కామ క్రోధ లోభ మోహ మద మత్సరము మానవ స్వభావం లేనివాడు, మరణాన్ని జయించినవాడు, నిత్యము జీవించుచున్నవాడు, తన నామాన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉండి ప్రార్థన చేయుదురో, ఆయన్ని స్మరించుదురో అనగా ఆయన నామాన్ని స్మరించుదురో అక్కడ ఆయన ఉంటానని మాట ఇచ్చి ఉన్నాడు. అది నమ్మి ఆ ప్రకారంగా జీవించే, కష్టాల్లో శ్రమల్లో భయంకరమైన సమస్యల్లో ఉండేటటువంటి వారు ఈరోజు ఆ బంధకాల నుండి విడుదల పొందుతూ ఆ గొప్ప దేవదేవుని దయాదాక్షిణాలు కరుణా కటాక్షములను అనుభవించేవారై ఉన్నారు. అట్టి కృప, అట్టి దీవెన ప్రపంచవ్యాప్తముగా ఏ దేశంలో కూడా ఆ దేవుని భక్తి లేని వారు లేరు. అలాగున ప్రతి మనిషి నిజ దేవుడైన దైవత్వంలోనికి వెళ్ళి ఆయన దాచి ఉంచే శ్రేష్టమైన ఆశీస్సులు నీవు నీ కుటుంబం పొందుకోవాలి.